ఇక రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభల్లో నెలకొన్న పరిస్థితి ప్రజాగ్రహానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధులు లివిల్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఉదయ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ముందుగా లివిల్ తో మాట్లాడదాం. లివిల్ ఎక్కడ చూసినా కూడా ఇక్కడ అక్కడ అని ఎక్కడ మిస్ కాని పరిస్థితి కనిపిస్తోంది. అన్ని చోట్ల గ్రామ సభల్లో ప్రజల తీవ్ర ఆగ్రహం, మామూలు ఆగ్రహం కాదు, ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అన్ని హామీలకు సంబంధించి ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ప్రజాప్రతినిధులు కానీ కాంగ్రెస్ నేతలు కానీ చెప్తున్నవన్నీ అబద్ధాలు అని ఇవాళ గ్రామ సభల సాక్షిగా తేలిపోయిందని భావించాలా? ఎగ్జాక్ట్లీ ఇవాళ ఏదైతే ప్రజాపాలనని కొత్తగా చెప్పుకొని ఇవాళ గత 13 నెలలుగా కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి అసలు పరీక్ష ఇవాళ మొదలైందని చెప్పుకోవచ్చు. ఇన్ని రోజులు కమిటీలు వేసి కాలయాపన చేసి కాలం వెళ్ళబుచ్చుకున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ ఇవాళ ఏదైతే ఇటు ప్రజాపాలన దరఖాస్తులు అని చెప్పేసి పక్కన పడేసి ఇవాళ మరొక్కసారి కొత్త డ్రామాకు తెరలేపిన నేపథ్యంలో ఇవాళ ప్రజలంతా కూడా వారి ఆవేదనను, వారి ఆక్రోశాన్ని ఇవాళ ప్రభుత్వ అధికారులపైన వెలుబుచ్చిన విషయాన్ని వల్ల మనం స్పష్టంగా కనిపిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే 6 గ్యారంటీల పేరుతో అరడజను హామీలతో ఇవాళ 420 అంశాలతో ఏదైతే కాలయాపన చేయాలని చేసిందో ఇవాళ సుస్పష్టంగా ప్రజలకంతా తెలిసిపోయింది. ఏ ఒక్క హామీ కూడా అమలు కాదు, కేవలం మాటలకు మాత్రమే కానీ చేతలు కాదు అని చెప్పేసి ఇవాళ స్పష్టంగా తెలంగాణ ప్రజలంతా కూడా అర్థం చేసుకున్నారు. ఏదైతే 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీ ప్రజాస్వామ్యాన్ని చెప్పుకునే ఈ కాంగ్రెస్ పార్టీకి ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా పరిపాలన అందిస్తున్నారనేది ఇవాళ మరొక్కసారి తేలిపోయింది. అలంపూర్ నుంచి మొదలు పెడితే ఆదిలాబాద్ వరకు, ఖమ్మం నుంచి మొదలు పెడితే కరీంనగర్ వరకు ఎక్కడ చూసినా, ఏ గ్రామ సభ చూసినా గందరగోళం, రసాబసలే తప్ప ఇంకోటి లేదు అన్న విషయం ఇవాళ మనకు ప్రధానంగా అర్థం చేసుకోవచ్చు. ఇవాళ ఏదైతే వారు ఇస్తానన్న హామీలకు సంబంధించి గ్రామ సభలు నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం భావించిందో అదంతా కూడా ఇవాళ బెడిసి కొట్టిందని చెప్పుకోవచ్చు. ఇంతకుముందుకు మీరు అన్నట్లుగా ఏదైతే తెలంగాణ పల్లెల్లో మోగిన ఈ రసాబస దావోస్లో ఉన్న రేవంత్ రెడ్డికి రిసౌండ్ లాగా అనిపించిందని చెప్పేసి కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గుర్తు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇవి గ్రామ సభలు కాదు, పోలీస్ సభల్లా ఉన్నాయని చెప్పేసి కూడా ఇవాళ యావత్ తెలంగాణ ప్రజలంతా కూడా మండిపడుతున్నారు. ఎక్కడ చూసినా ఇవాళ పోలీసులతోటే గ్రామ సభలు నిర్వహించిన పరిస్థితి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. అంతేకాదు ఏదైతే ప్రజాపాలన అని చెప్పేసి ఆనాడు ఆదరబదరగా తీసుకొని ప్రజాపాలన దరఖాస్తే మీకు ఇది రేవంత్ అన్న అస్తము, రేవంత్ అన్న హామీ అని చెప్పేసి ఆనాడు తీసుకున్న ప్రజాపాలన దరఖాస్తు ఇవాళ చెత్తబుట్టల్లో దర్శనమిచ్చింది. ఆ చెత్తబుట్టల్లో ఉన్న దరఖాస్తుకి ఇవాళ దానికి కనీసం ఒక ఏదైతే ప్రాధాన్యం ఇవ్వకపోగా మరొకసారి గ్రామ సభలు పెట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్ర సెక్రటరియట్లో తయారు చేసిన లిస్టును గ్రామాల్లోకి పంపారని చెప్పేసి కూడా మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. అందుకు అనుగుణంగానే ఇవాళ అసలు లబ్ధిదారులు లేకుండా కొసరు లబ్ధిదారులకు మాత్రమే ఇవాళ ఎంపిక చేసి గ్రామాల్లోకి పంపించారు. ఇదంతా కూడా గ్రామాల్లో ఉన్న అరువులంతా కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొదటి నుంచి కూడా ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సైతం మీడియా సమావేశం ఏర్పాటు చేసి అరువులైన ప్రతి ఒక్కరికి కూడా అన్ని పథకాలు అందేలా చేయాలని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా ఇవాళ ఎడచెవి పడచెవున పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు. ఇవాళ ఎక్కడ చూసినా, ఏ గ్రామ సభ చూసినా ఆందోళనతో అట్టుడికిన పరిస్థితి కనిపిస్తుంది. ఏ గ్రామానికి వెళ్ళినా పోలీసుల సభలాగానే ఉంది. పోలీసులే వారిని అక్రమంగా అరెస్ట్ చేసి పోలీసులకు తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఇవాళ ప్రజాపాలన కాదు, ప్రజాపీడనని మరొక్కసారి తేలిపోయిందని చెప్పేసి కూడా ఇవాళ యావత్ తెలంగాణ ప్రజలంతా చెప్పుకుంటున్నారు. అయితే ఇవాళ గ్రామ సభల పేరుతో అట్టహాసంగా గ్రామ సభలు నిర్వహించాలని ప్రభుత్వంలోని పెద్దలంతా చెప్పి వారు మాత్రం ముఖ్యమంత్రి, ఒక మంత్రి విదేశాల్లో పర్యటించడం, మిగతా మంత్రులంతా కూడా వారి కాంగ్రెస్ సంబంధించిన ఒక కార్యక్రమానికి ఇతర రాష్ట్రానికి వెళ్ళి చేయడం ఒక ఖచ్చితంగా తెలంగాణ ప్రజలను అవమానించడమే అని చెప్పేసి కూడా ఇవాళ తెలంగాణ సభ్య సమాజం ప్రశ్నించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మేధావులంతా కూడా చర్చించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఇవాళ గ్రామ సభల పేరుతో పెట్టిన ఏదైతే పథకాల హామీకి సంబంధించి ఒక బూటకమని మరొక్కసారి తెలిపోయినట్లు కూడా ఇవాళ ప్రజలు తిరస్కరించిన పరిస్థితి కనిపిస్తుంది. గ్రామ సభలను కూడా బహిష్కరించిన పరిస్థితి కూడా ఇవాళ తెలంగాణ పల్లెల్లో కనిపించింది. ఆనాడు పథకాలు కావాలంటే అరువులను గుర్తించి నేరుగా వారికి అందించిన ఘనత నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఇవాళ పథకాలు కావాలంటే కేవలం అస్తం గుర్తుకు ఓటేస్తే వారికి అభయస్తం లేదంటే భస్మాసురాస్తం అని చెప్పేసి వాళ్ళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తీరు ఇవాళ స్పష్టంగా ఒక మాజీ ఎమ్మెల్యే కావచ్చు, ఒక నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మాట్లాడిన మాటలే నిదర్శనం అని చెప్పేసి కూడా ఇవాళ ప్రజలంతా చర్చించుకుంటున్నారు. ప్రజాపాలన అంటే ఇవాళ ఖచ్చితంగా ప్రజాపీడన, మార్పు అంటే ఖచ్చితంగా ఇవాళ మార్పు మొదలైంది. ఆ మార్పు ఇవాళ గ్రామాలతోటే, పల్లెలతోటే ఇవాళ ప్రారంభమైందని చెప్పేసి కూడా ఇవాళ గ్రామాల్లో చర్చించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏ గ్రామానికి వెళ్ళినా మా రైతు రుణమాఫీ ఏది, మా రైతు భరోసా ఏది, మా రేషన్
రేషన్ కార్డు ఏదని చెప్పేసి అధికారులను ప్రశ్నిస్తున్న తీరు ఇవాళ ఖచ్చితంగా ఇటు పాలకులకు పాపమైంది, అధికారులకు శాపమైందని చెప్పేసి కూడా ఇవాళ ప్రధానంగా చర్చించుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ ఇవాళ కాంగ్రెస్ ప్రారంభిస్తామన్న ఏదైతే పథకాలు ఉన్నాయో ఇవాళ రేషన్ కార్డుల ప్రక్రియ కావచ్చు, ఇతర అన్నీ కూడా ఇవాళ బెడిసి కొట్టాయని మనకు ప్రధానంగా అర్థం చేసుకోవచ్చు. ఏ గ్రామానికి వెళ్ళినా మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు ఏమైనాయి, సంవత్సరంన్నర పూర్తవుతున్నా ఇప్పటికి కూడా ఏ ఒక్క హామీ అమలు చేయలేకపోయారు, ఎందుకు అమలు చేయలేకపోయారు అని నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దానికంతా కూడా అధికారులంతా ఎవరైతే రాజకీయ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి చేసిన ఘనకార్యానికి, రాజకీయ నాయకులు చేసిన ఘనకార్యానికి వాళ్ళ అధికారులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది, అధికారులు అవస్థలు పడాల్సిన వస్తే పరిస్థితి వల్ల తెలంగాణ రాష్ట్రంలో దాపురించిందని చెప్పేసి కూడా ఇవాళ రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్న తీరు కనిపిస్తుంది. స్వేచ్ఛ రైట్ లెవెల్ ఎక్కడ చూసినా కాంగ్రెస్ ఎన్ని అబద్ధాలు చెప్పినా నిజం ఎట్లా ఉంది, వాస్తవానికి గ్రామాల్లో పరిస్థితి ఎట్లా ఉందనేది ఇవాళ గ్రామ సభలతో తేటతెల్లమైపోయింది.